నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈ వీడియోలో అంబటి రాంబాబు అరెస్టుని డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే అంబటి రాంబాబు అరెస్ట్ అంత సాధారణంగా జరిగింది అని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు, ఎవరూ కూడా అనుకోవట్లేదు. దాని వెనకున్నటువంటి కారణాలేంటి అనేది కూడా నేను విశ్లేషించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు కూడా లేవనెత్తే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా అరెస్టు తర్వాత వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఎత్తుకుంటున్నటువంటి నినాదాలు ఆ పార్టీకి ఎంత మేలు చేస్తాయి, తెలుగుదేశం పార్టీని ఎంత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అనేది కూడా నేను క్లియర్గా ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఇందులో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఆశాంతం చూడండి. ముఖ్యంగా వాళ్లే లేకపోతే అంబటి రాంబాబు అరెస్టు జరగదు అనేటటువంటి వాదనని నేను కూడా విశ్లేషించే ప్రయత్నం, అసలు ఎవరు వాళ్ళు లేకపోతే ఎందుకు జరిగేది కాదు అనేది కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మొత్తం చూడండి, చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో డైరెక్ట్గా పాయింట్లోకి వద్దాం. వాళ్లే లేకపోతే అరెస్టు జరిగేది కాదని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు కానీ బయట కామెంట్లు కూడా. ఎవరు వాళ్ళయ్యా అంటే ఇంకెవరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెట్టేటటువంటి సానుభూతి పరులు వీళ్ళే. ముఖ్యంగా మహిళా లోకం, గుంటూరు మహిళా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయక గణమే లేకపోతే అసలు ఈ అరెస్టును మనం ఊహించే వాళ్ళమే కాదు, అసలు ఈ టాపిక్నే మనం మరుగున పడిపోయిందిగా భావించే వాళ్ళమే అనేటటువంటి భావన అయితే క్లియర్గా వ్యక్తమవుతుంది. ఎందుకే మాట అంటున్నానంటే, మహిళలు అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు నీ కర్ణులు 10,000 గురైన మరి మొత్తురు సత్తురు రాజరాజా అన్నట్లు మహిళా లోకం ఉవ్వెత్తున ఎగసిపడింది. అలగటమే తెలియనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయక గణం ఒక్కసారిగా ఆగ్రహోదగ్గురులయ్యారు, ఉప్పనలాగా విరుచుకుపడ్డారు. తమ సహజ సిద్ధ స్వభావానికి, తమ పార్టీ సిద్ధాంతాలను కూడా కాసేపు పక్కన పెట్టి అంబటి రాంబాబుని ఆడుకున్నారు, చెలరేగిపోయారు, ధ్వంసం చేసి అవతల పెట్టేశారు. మా నాయకుడిని అంటావా, మా అధినేతను అంటావా, మేము దైవంలా పూజించేటువంటి వ్యక్తిని ఇంత మాట అంటావా అని చెప్పేసి రగిలిపోయారు. మహిళలే ముందుండి ఒక ఉద్యమంలాగా, ఉప్పెనలాగా విరుచుకుపడకపోతే ఈ అరెస్ట్ అయితే ఊహించేవాడమే కాదు. అఫ్కోర్స్ అంబటి రాంబాబు వంటి వాళ్ళు పెద్దబాబుకి చిన్నబాబుకి కోపం వచ్చింది, అందుకని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే లీకులు ఇచ్చుకున్నారు కానివ్వండి. అసలు కారణం అయితే అది కాదు. వాళ్ళకి కోపం వచ్చిందా లేదని కాసేపు పక్కన పెడదాం, మనకు ప్రత్యక్షంగా తెలియదు కోపం వచ్చిందో లేదు. కానీ వీళ్లకు కోపం వచ్చింది, వీళ్లకు మండింది కాబట్టే ఈరోజు ఆ మంటల్లో మలమల మాడిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను సింపుల్గా రెండు ఉదాహరణలు చెప్తాను. నాకు వచ్చినటువంటి మెసేజ్లు, నేను చూసినటువంటి అంశం. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలా సౌమ్యమైనటువంటి వ్యక్తి, కనీసం పరుష పదజాలం మాట్లాడటం కాదు కదా, వినటానికి కూడా ఇష్టపడ్డాడు. ఇక రాయటం అయితే అసలు జరగని పని. అలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిన్న అంబటి రాంబాబు అరెస్టు తర్వాత ఆ వీడియో క్లిప్ వైరల్ అవుతుంటే దాన్ని నాకు వాట్సాప్లో పెట్టాడు. కింద ఏం రాశాడనేది ఒక్కసారి చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది. నేను క్లియర్గా చెప్తాను. కుక్కల వ్యాన్లో ఓరకుక్క తరలింపు అంటూ అంబటి రాంబాబు యొక్క ఆ క్లిప్, అరెస్ట్ క్లిప్ కింద రాత. నిజమే, అసలు ఆ భాష నేను సమర్థించట్లేదు కానివ్వండి. ఎంత ఆవేదన చెందితే, ఎంత ఆక్రోశం వెళ్ళగక్కితే ఆయన నుంచి ఆ మాట వచ్చిందో నేను అర్థం చేసుకోగలను. అంటే అంత మండిపోయినారు, అంత మంట మండించాడు అంబటి రాంబాబు. ఇక ఇంకొక మహిళా కార్యకర్త పెట్టిన పోస్టు, ఇది కూడా నాకు ఆశ్చర్యం కలిగించింది. గుడిలోకి వచ్చి ఒక ఊరకొక్క గలీజ్ చేస్తే దేవుడు అపవిత్రమైపోతాడా? కాకపోతే అలా కాలెత్తి గలీజ్ చేసినటువంటి ఆ కుక్కను కొట్టినట్టు కొట్టకుండా వదిలేయటం మాత్రం మన తప్పు అవుతుంది. రండి కదలండి అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈవిడ ఇలా మాట్లాడింది, ఈవిడ ఇలా రాసింది, ఇంత సౌమ్యురాలా ఇలాంటి పదజాలం ఉపయోగించింది అనేటటువంటి ఒక ఆలోచన నాకు వచ్చిందంటే అంబటి రాంబాబు ఎంత కదిలించాడు, ఎంత వాళ్ళ మనసుల్ని గాయపరిచాడు అనేది అయితే అర్థమవుతుంది. ఆ మనస్సుకు పడ్డటువంటి గాయాలే అరెస్టుకు కారణం తప్ప మరొకటి కాదు. ఏదో ఒక పెద్ద ఉగ్రవాదిని అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు ఆ షీల్డ్లు, ఆ వ్యాన్లు, వజ్ర వాహనం ఇవన్నీ తీసుకొచ్చారంటే తప్పట్లా వాళ్ళకి. నిజంగా నిన్న పోలీసులు లేకపోతే
జరగరాని ఘోరం కూడా జరిగిపోయి అంతగా ప్రతిస్పందన అయితే వ్యక్తమైంది. సో ఒక విధంగా స్తబ్దుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక చలనం తీసుకొచ్చాడు అనేటటువంటి భావన అయితే అందరిలో వ్యక్తం. అయితే దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం కూడా వైసీపీ చేస్తోంది. వైసీపీ 2 వాదనలు ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తుంది. ఏంటంటే వాదన నంబర్ 1, సహజంగా వైసీపీ నేత, వైసీపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అరెస్టును మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది దుర్మార్గం, దుష్టం, ఇలాంటివి ఏమన్నా ఉంటే సరే ఓకే, సహజం అనుకోవచ్చు. కానీ ఎక్కడ వైసీపీ నాయకుడు, వైసీపీ నేత అనేటటువంటి మాట రాకుండా కాపు నేత పట్ల కక్ష, కాపుల మీద దాడి అని చెప్పేసి కులాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు చూడండి, వాళ్ళ పోస్టులు కానీ వాళ్ళ కథ కానీ ఇవన్నీ వస్తుంటే అక్కడ వైసీపీ నేత అనే మాట పెద్దగా వాట్ల, ఆ ఒకటి అరా తప్ప. కాపు నేత, కాపు నేత, కాపు నేత, కాపు నేత. వైసీపీ నేత కాకుండా కాపు నేత ఎప్పుడయ్యాడు? అసలు కాపుల్ని అంబటి రాంబాబు అంతా డిజైన్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకసారి మీరు నేను ఈ వీడియో ఒకసారి వినిపిస్తాను. అంటే నేను వేరే ఛానల్లో ఉన్నాయి కాబట్టి కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇబ్బందుల వల్ల నేను చూపించలేకపోతున్నా, కానీ వినిపిస్తాను, ఒక్కసారి మీరు వినండి. ఆ మాటలు మీరు వింటే గతంలో కాపుల్ని ఎంతగా దూషించాడు అంబటి రాంబాబు ఒక్కసారి చూసిన తర్వాత ఆ పోస్టులు వేసిన వాళ్ళు సిగ్గుపడాలి. మీరు ఈ ఆడియో మీరు చాలా మంది చూసే ఉంటారు, బట్ ఒక్కసారి ఈ ఆడియో వినండి. మీరు ఇప్పుడు కాపులు తాగుబోతులు ఎక్కువ తాగుతూ ఉంటారు అని చెప్పేసి మీరు ఒకసారి అన్నారు విషయం. ఎపిసోడ్ వేరు. ఇప్పుడు కూడా చెప్తున్నా, కాపులు ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అని అడిగారు. కాపులు ఈ రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు అని అడిగినప్పుడు నేను కొన్ని కామెంట్స్ చేశాను. ఆ కామెంట్స్ ఇప్పుడు కట్టుకునే ఉంటారు. సర్వే చేశారా ఇంటి మీరు? సర్వే తిరిగి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. అంత షూర్గా ఎట్లా చెప్తారు? మరి ఇంత సంఖ్యాబలం ఉంది, ముఖ్యమంత్రి కాలేకపోయారు, తిరిగి తక్కువలేదు కదా, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. నేను ఒక సామాజిక వర్గంలో చెప్పాను. ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం అది. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అవి నేను నాకున్నాయా లేదా వాళ్ళకున్నాను. ఆ కమ్యూనిటీలో అది ఎక్కువగా ఉన్నాయి. అందరు తాగుతారు, చాలా మంది అవుతారు, చాలా మంది. కానీ ఇది ఎక్కువగా వీళ్ళు కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది కాపుల్లో. అంటే కాపులు అనేది అది ఉన్న కాపు, రెడ్డి, కమ్మ కులాల్లో కాపులు కూడా ఉన్నారు. కాపు, రెడ్డి, కమ్మ కులాలు కంపేర్ చేసినప్పుడు సో అందరి కులాలతో పోలిస్తే కాపులు తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మందు ఎక్కువ తాగుతారు, మాంసం ఎక్కువ తింటారు అనేటటువంటి భావన అంబటి రాంబాబులు వ్యక్తమైన తర్వాత ఆయన ఈ భావనని ఏమాత్రం తడుముకోకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా, ఏమాత్రం వెనక్కి వెళ్లకుండా మీడియా ముఖంగా 1కి 10 సార్లు నొక్కి వక్కాణించిన తర్వాత కూడా, పదే పదే చెప్పుకున్న తర్వాత కూడా ఇంకా సమాజం అన్ని ఓన్ చేసుకుంటుందా? అసలు కాపులు నాకు ఓట్లే వేయలేదు, నేను కాపు ప్రతినిధి కాదని చెప్పేసి కూడా మరోసారి చెప్పారు. ఒక్కసారి అది కూడా మీరు వినే ప్రయత్నం అయితే చేయండి. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుల్లో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లిమ్స్. కాపులు కాదు. కాపులు ఎక్కువ మంది పోయి, నాకేమి 100% కాపులు వేశారు అనుకున్నారో కాదు, పవన్ కళ్యాణ్కి వేశారు. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. కానీ జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే కొంచెం మీరు కాపు వ్యతిరేక అని కూడా అనిపించేటట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు కాపు రిజర్వేషన్స్ మీద ఎప్పుడూ ముందుండి ఉద్యమాన్ని నడిపించలేదు. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తిని కాదు. విన్నారు కదా, ఒక పక్క ఆ కమ్యూనిటీని దూషిస్తూ వాళ్ళు మాంసం ఎక్కువ తింటారు, తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మటన్ ఎక్కువ తింటారని చెప్పేసి ఒక పక్క దూషిస్తూనే, ఇంకో పక్క అసలు నేను వాళ్ళ ప్రతినిధినే కాదు, నాకు వాళ్ళు ఓట్లే వేయలేదు, నేను వాళ్ళని డిజైన్ చేసుకుంటున్నాను అనేటటువంటి రీతిగా మాట్లాడినటువంటి వ్యక్తిని పట్టుకుని మళ్ళీ ఆ కులానికి అంటగట్టడం ఏమన్నా సమంజసమా? నిజంగా ఇప్పుడు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉన్నారు. కమ్మ సమాజం వాళ్ళని ఎప్పుడు ఓన్ చేసుకోలేదు. అసలు ఇప్పుడైతే పూర్తిగా డిజైన్ చేస్తుంది వాళ్ళని. చాలా మంది, నాకు తెలిసి ఆ కృష్ణా, గుంటూరు జిల్లాలో చాలా మంది వాళ్ళని పెళ్లిళ్ళకు పిలవటానికి కూడా 90% జంకుతున్నారు, పిలవట్లేదు కూడా. అంతగా డిజైన్ చేసుకున్న పరిస్థితి. ఎందుకు? వాళ్ళు వైసీపీలో ఉన్నందుకు కాదు, నోటి తేట వల్ల, నోటి దోల వల్ల. అలాగే అంబటి రాంబాబును కూడా ఆ కమ్యూనిటీ ఎప్పుడో డిజైన్ చేసుకుంది. మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీ పార్టీ నాయకుడు అంటే ఓకే. ఇప్పుడు అవినాష్ రెడ్డికో, మిథున్ రెడ్డికో వి స్టాండ్ విత్ మిథున్ రెడ్డి, వి స్టాండ్ విత్ అవినాష్ రెడ్డి అన్నట్టుగా వి స్టాండ్ విత్ అంబటి రాంబాబు అని చెప్పేసి ఎందుకు అంటలేదు మీరు? ఎంతసేపటికి కులానికి ఎందుకు కడుతున్నారు? ఎందుకంటే వి స్టాండ్ విత్ అంబటి రాంబాబు అంటే జనం చెప్పించకొడతారు, నోటితో నవ్వరు, ఓస్తారనేటటువంటి భయం. కాబట్టి కులానికి లింక్ పెడితే ఏదో రకంగా చిచ్చు పెట్టొచ్చు
అనేటటువంటి ఫీలింగ్. ఇక రెండో వాదన, రంగా శిష్యుని ఇలా చేస్తారా, ఆ రోజు రంగా గారిని చేశారు, ఈ రోజు రంగా శిష్యుని చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఓదర కొడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పెట్టేవాళ్ళు ఎవరు కాపులు కాదు, రంగా శిష్యులు కూడా కాదు. మరి అదే అంబటి రాంబాబు మీద పోటీ చేసి గెలిచినటువంటి కన్నా లక్ష్మీనారాయణ కూడా రంగా గారి శిష్యుడే అంటారు. మరి దాన్ని ఎందుకు మీరు ప్రస్తావించరు? మరి లక్ష్మీనారాయణ ఎలా మాట్లాడుతున్నాడు, అంబటి రాంబాబు ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఇంత గలీజ్గా, ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా చేష్టలు చేస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తి రంగా గారి శిష్యుడు అని చెప్పేసి ఎలా కట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఆయన శిష్యులందరూ ఎలాగే ఉంటారని చెప్పేసి ముద్రేస్తున్నారా? లేదంటే ఆయన మీద కూడా ఇలాంటి వాళ్ళ శిష్యుడిగా పెట్టుకున్నారని చెప్పేసి ముద్రేస్తారా? ఇంత గలీజ్గా రంగా గారి శిష్యుడు అని చెప్పేసి ముద్రేస్తున్నారా? అంటే మీరు ఆ పార్టీకి లేదంటే ఆ కులానికి వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టి ఏదో ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, కానీ టోటల్గా మీరే మునిగిపోతున్నారు. రేపు రంగా గారి శిష్యులు అనేవాళ్ళు, నిజమైన శిష్యులు అనేవాళ్ళు వచ్చి ఇదేంటి అంబటి రాంబాబుని మనతో కలుపుతున్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఆలోచించరా? ఆలోచిస్తారు. ఆలోచించిన మరుక్షణం చెయ్యి అంటారు. ఆయన శిష్యులు కానివ్వండి, ఆయన కొడుకు కానివ్వండి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నారు? మీ వ్యవహారాలు, మీ గలీజ్తనం ఇదన్నీ చూసే కదా. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, కృష్ణా, గుంటూరు ఆ 2 జిల్లాలు, ఆ 2 కులాలనే టార్గెట్గా చేసి వ్యవహారం నడుపుతుంది వైసీపీ. ఖచ్చితంగా ఇప్పుడు ఇదే మాట, ఇదే కామెంటు, ఇంత బూతులు రాయలసీమకు చెందినటువంటి వైసీపీ నాయకుడు ఎందుకు మాట్లాడడం? ఏ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వంటి వాళ్ళు, మిథున్ రెడ్డి వంటి వాళ్ళు, అవినాష్ రెడ్డి వంటి వాళ్ళు, ఇంకా బోలెడు మంది ఉన్నారు కదా లిస్టు తీస్తే, శ్రీకాంత్ రెడ్డి వంటి వాళ్ళు, ఇలా బోలెడు మంది మహామహులు, కొమ్ములు తిరిగిన వాళ్ళు వీళ్ళు అంటారు కదా. మరి వాళ్ళలో ఎవరు ఇలా లకారాల భాష ఎందుకు మాట్లాడరు? అంటే ఆ 2 కులాలని, ఆ 2 జిల్లాల నేతలనే టార్గెట్ చేస్తూ వాళ్ళ చేతే బూతులు మాట్లాడించడం, వాళ్ళ చేతే తిట్టించటం, వాళ్ళ చేతే ప్రజలు తూ చి అని ఊసేలాగా వాళ్ళ చేష్టల్ని ప్రతిబింబించడం అంటే ఆ 2 కులాలని, ఆ పార్టీలని టార్గెట్ చేస్తుంటే కదా. ఆ కులానికి చెందినటువంటి నేతల్ని ఇలా రెచ్చగొట్టి, ప్రవోక్ చేసి, మాట్లాడించి ఆ కులాలన్నా, ఆ పార్టీలన్నా, ఆ ప్రాంతాలన్నా మిగతా వాళ్ళకి చిన్నచూపు, ఏహ్యభావం కలిగేలా చేయటం అనేటటువంటి వ్యూహం దీని వెనక లేదు అని చెప్పేసి గుండెల మీద చేసుకుని చెప్పగలరా? ఇప్పటికైనా ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా కులాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్క రెడ్డి గారు కూడా ఇలా మాట్లాడించరు. కానీ ఒక కమ్మ, ఒక కాపు, ఒక ఎస్సీ ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడిస్తారు. ఆ కులాల పట్ల అబ్బా వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు, బయట కులాల వాళ్ళు కూడా అసహించుకునేలా చేస్తారు. ముఖ్యంగా ఆ 2 ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మాట్లాడిస్తారు. కళ్ళు తెరవకపోతే మీరు జీవితంలో చరిత్రహీనులు అయిపోవడం అయితే ఖాయం. సో ఫైనల్గా ఈ అంశాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సక్సెస్ఫుల్గా లడ్డూ కల్తీ అంశాన్ని పక్కదో పట్టించారు. ఆఖరికి ఈరోజు యూనియన్ బడ్జెట్, నిర్మలా సీతారామన్ దేశ భవిష్యత్తును మార్చేటటువంటి, ప్రభావితం చేసేటటువంటి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నా మనం మాత్రం దీని గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయారు, వాళ్ళ యొక్క వ్యూహం సక్సెస్ అయ్యిందని చెప్పేసి అయితే భావించాలి ఖచ్చితంగా. సో ఈ అంశాల పట్ల మీరేమంటారు, మీ భావన ఏంటనేది కూడా నా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.